వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. మన ఇంపార్టెంట్ డేస్ గురించి మనం ప్రస్తావిస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం జనవరి మాత్రమే మనం ప్రస్తావించాం. ఫిబ్రవరి అనేది మనం చూద్దాం ఉన్నప్పుడు. సో ఫిబ్రవరి నెలలో వచ్చే ఇంపార్టెంట్ డేస్లో మనకి ఫస్ట్ ఫిబ్రవరి 4th అనేది చూద్దామండి. ఫిబ్రవరి 4. సో ఫిబ్రవరి 4th అనేది మనకి వరల్డ్ క్యాన్సర్ డేగా రావడం జరుగుతుందండి. ఫిబ్రవరి 4th అనేది మనకి వరల్డ్ క్యాన్సర్ డేగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి సంబంధించి అయితే డేస్ పెట్టేది మనకి WHO పెడుతుందండి. ఆరోగ్య రంగానికి సంబంధించి అయితే మనకి డేస్ పెట్టేది WHO అనేది పెడుతుంది. సో ఫస్ట్ మనం WHO గురించి కొంత ప్రస్తావిద్దాం. అంటే WHO అనే సంస్థని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, WHO ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అనే పేర్లు మనకి కంపల్సరీ ఐడియా ఉండాలండి. ఎందుకంటే WHO అనేది మనకి ఆరోగ్య రంగానికి సంబంధించి వచ్చే సంస్థ కాబట్టి ఈ సంస్థ గురించి మనకు తెలియాలి. అంటే మనం ఇప్పటిదాకా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అనేది కౌంట్ చేసుకోవాలి. అంటే బిఫోర్ కరోనా మనం విచ్చలవిడిగా ఏ విధంగా శుచి శుభ్రత అంశాలు లేకపోయినా మనం బతికేసాం. బట్ ఆఫ్టర్ కరోనా శుచి శుభ్రత లాంటి అంశాలు లేకపోతే సినిమా అనేది 100 రోజులు ఆడేద్ది. అంటే మనకి క్లీనింగ్ అండ్ డెవలప్మెంట్ పరంగా, పరిశుభ్రత అంశాల పరంగా మనకు ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు కూడా. క్లియర్. సో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానం, ఈయన ఏ దేశానికి చెందినవాడంటే ఎరిట్రియా అనే కంట్రీకి సంబంధించి వచ్చే పర్సన్గా చెప్పచ్చు. సో WHO గురించి మనం ఆర్గనైజేషన్స్లో డీప్ అనాలిసిస్ చేద్దామని, ఇక్కడ ఈ అంశం మాత్రం చాలు. సో వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4th మనకి WHO మొట్టమొదటిసారిగా 2008లో ప్రకటించడం జరిగిందండి. సో మొట్టమొదటి వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడంటే 2008 ఫిబ్రవరి 4. క్లియర్. ఇక్కడ భారతదేశంలో మొత్తం క్యాన్సర్ పేషెంట్స్ యొక్క నెంబర్ ఏంటో తెలియాలి. భారతదేశంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్న ప్రదేశం ఏంటో తెలియాలి. ఈ రెండు అంశాలు చూసిన తర్వాత మనకి 2020 యొక్క థీమ్ అనేది కూడా తెలియాలని. సో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది మనకి ఫిబ్రవరి 4 అని తెలుసు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 2008 అని చెప్పచ్చు. అయితే భారతదేశంలో క్యాన్సర్ పేషెంట్స్ యొక్క నెంబర్ కనుక తీసుకుంటే మనకి 13,92,713 మంది వస్తారని మొత్తం టోటల్ ఇండియన్ క్యాన్సర్ పేషెంట్స్. సో భారతదేశంలో క్యాన్సర్ పేషెంట్స్ అధికంగా ఉండే ప్రదేశం ఏదంటే ఐజ్వాల్ అని చెప్తారండి. ఐజ్వాల్ ఎక్కడంటే మనకి మిజోరాం రాష్ట్రానికి సంబంధించి వచ్చే రాజధాని ఐజ్వాల్ వస్తుందండి. సో ఐజ్వాల్లో మనకి నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ కలరు టోటల్ ఇండియాలో ఉండే క్యాన్సర్ పేషెంట్స్ యొక్క నెంబర్ అండి. క్లియర్. 2020 థీమ్ కనుక తీసుకుంటే ఐ యామ్ అండ్ ఐ విల్ అని వస్తుందండి. 2020 థీమ్ కనుక తీసుకుంటే ఐ యామ్ అండ్ ఐ విల్ అనేది వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్గా మనం చెప్పచ్చు. మరి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ అధికంగా ఉండే దేశాల కింద మనం ఆస్ట్రేలియా అనే దేశాన్ని, న్యూజిలాండ్ అనే దేశాన్ని, హంగేరీ అనే దేశాన్ని మనం ప్రస్తావన చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ అధికంగా ఉండే టాప్ 3 కంట్రీస్గా మనం ఈ 3 దేశాల పేర్లు చెప్పచ్చు. అదే భారతదేశంలో అయితే ఐజ్వాల్ అని చెప్పచ్చు. ఐజ్వాల్ అనేది మనకి మిజోరాం యొక్క రాజధాని కాబట్టి మిజోరాం చీఫ్ మినిస్టర్ జోరాంతంగ్ అనే పేరు వస్తుంది. జోరాంతంగ్
మిజోరాం గవర్నర్ శ్రీధరన్ పిల్లై. శ్రీధరన్ పిల్లై మిజోరాం గవర్నర్గా, జోరాంతంగ్ మిజోరాం చీఫ్ మినిస్టర్గా మనం చెప్పొచ్చు. ఐజ్వాల్ అనేది క్యాపిటల్. ఇక్కడ 2020 నినాదంగానే తీసుకుంటే ఐ యామ్ అండ్ ఐ విల్ అని వస్తుందండి. అంటే క్యాన్సర్ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండే భయంకరమైన వ్యాధుల్లో అతి ముఖ్యమైన వ్యాధిగా చెప్పచ్చు. అంటే క్యాన్సర్ అనేది మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా, అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఎక్కువ సంభవించడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే మనం తీసుకునే ఆయిల్ ద్వారా కానీ, మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ క్యాన్సర్ అనే వ్యాధులన్నీ మనకు సంక్రమిస్తాయి. అంటే మనం క్వాలిటీ ఫుడ్ కానీ మెయింటైన్ చేయగలిగితే కొంతవరకు ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేయవచ్చు. సో వరల్డ్ క్యాన్సర్ డేకి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశంగా మనం దీన్ని ప్రస్తావన చేయవచ్చు. ఇక్కడ టెడ్రాస్ అధానం అనే పేరు ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా భారతదేశం యొక్క క్యాన్సర్ పేషెంట్స్ యొక్క నెంబర్, భారతదేశంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం అయితే మనకి యూపీ. అదే జిల్లాల పరంగా తీసుకుంటే ఐజ్వాల్. సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఈ 3 దేశాలు అనేవి రావడం జరుగుతుందండి. సో మనకి క్యాన్సర్ డే అనేది WHO ఏ ఇయర్లో మొదటిసారి ప్రవేశపెట్టిందంటే 2008 అని చెప్పచ్చు. మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు చెప్పచ్చు. హర్షవర్ధన్ కుమార్ సెంట్రల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా మన వస్తాడు ఆయన. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్. ఆయనకు కాన్స్టెన్సీ చాందినీ చౌక్, న్యూఢిల్లీ అని వస్తుందండి. సో ఫిబ్రవరి నెలలో మోస్ట్ ఇంపార్టెంట్ డేగా మన వరల్డ్ క్యాన్సర్ డే అని వస్తుందండి. సెకండ్, ఫిబ్రవరి నెలలో వచ్చే ఇంపార్టెంట్ డేస్లో మనకి మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ డే కనుక తీసుకుంటే ఫిబ్రవరి 13th అని చెప్పచ్చండి. సో ఫిబ్రవరి 13th అనేది మనకి వరల్డ్ రేడియో డేగా వస్తుందండి. వరల్డ్ రేడియో డే అంటే ప్రపంచ రేడియో దినోత్సవంగా మనకు వస్తుంది. ఈ ప్రపంచ రేడియో డేని యునెస్కో అనే సంస్థ ఏ ఇయర్లో ప్రవేశపెట్టిందంటే 2011లో ప్రవేశపెట్టారు. అంటే 2011 ఫిబ్రవరి 13th యునెస్కో యొక్క 36th జనరల్ అసెంబ్లీ సమావేశం అనేది జరిగిందండి. యునెస్కో యొక్క 36th జనరల్ అసెంబ్లీ మీటింగ్ అనేది ప్యారిస్లో జరిగింది. సో ఆ 36th జనరల్ అసెంబ్లీ మీటింగ్లో భాగంగా సమాచార రంగానికి సంబంధించి మనకు కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వరల్డ్ రేడియో డేని ఫిబ్రవరి 13, 2011 అనౌన్స్ చేయడం జరిగిందండి. సో 2020 థీమ్ అనేది చూద్దామండి. ఇక్కడ 2020 థీమ్ కనుక తీసుకుంటే మనకి రేడియో అండ్ డైవర్సిటీ అని వస్తుందండి. రేడియో అండ్ డైవర్సిటీ ఇది 2020 యొక్క నినాదంగా మనం చెప్పచ్చు. సో యునెస్కో అనే సంస్థ వాళ్ళు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 2011లో ప్రవేశపెట్టారు. సో ఇది వరల్డ్ రేడియో గురించి, రేడియో డే గురించి ఆల్రెడీ మనం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ పేరు ప్రస్తావించాం, ఆడ్రీ అజౌలీ. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే మనం యూకే అని చెప్పచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మనం నెక్స్ట్ చెప్పేది ఫిబ్రవరి 24. సో ఫిబ్రవరి 24 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి సెంట్రల్ ఎక్సైజ్ డే అని వస్తుందండి. సెంట్రల్ ఎక్సైజ్ డే. సెంట్రల్ ఎక్సైజ్ డే అనేది మనకి దేని గురించి వస్తుందంటే వస్తు తయారీ రంగంలో అవినీతి అంశాలను నిరోధించడానికి సంబంధించి వచ్చే డే. వస్తు తయారీ రంగంలో మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాంటి అంశాల్లో అవినీతి అంశాలను నిరోధించడానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన డేగా మనం చెప్పచ్చు. అండ్ సిబిఈసి యొక్క
ఫౌండేషన్ డేగా కూడా మనం చెప్పచ్చు. సిబిఈసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ యొక్క ఫార్మేషన్ డే అన్న, సెంట్రల్ ఎక్సైజ్ డే అన్న ఒకటి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్లో కానీ, వస్తు తయారీ రంగంలో కానీ అవినీతి అంశాలను నిరోధించడానికి, కరప్షన్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి సంబంధించి మనకి సెంట్రల్ ఎక్సైజ్ డే అనేది వస్తుందండి. మనకి ఈ మొట్టమొదటి సెంట్రల్ ఎక్సైజ్ డే అనేది మనకి 1985లో కండక్ట్ చేయడం జరిగిందండి. 1985లో ఫస్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డే అనేది నిర్వహించారు. అండ్ 2020లో మనకి ఎక్సైజ్ డే యొక్క సమావేశం అనేది మనకి జరగలేదు. కారణం మనకి కరోనా అని చెప్పచ్చు. 2019లో మాత్రం జరిగింది. 2019 యొక్క థీమ్ అనేది చూద్దామండి. డీటెయిల్స్, ఎయిమ్, హైలైట్ అని వస్తుందండి. హైలైట్, డీటెయిల్స్, ఎయిమ్, హైలైట్ అనేది మనం 2019 సెంట్రల్ ఎక్సైజ్ డే యొక్క థీమ్గా మనం చెప్పచ్చు. అంటే థీమ్స్ అనేవి మనకి ఏ విధంగా పెడతారు అనేది మనం చెప్పడం కష్టం. బట్ ఎవరు పెడతారంటే మాత్రం యునెస్కో కానీ యుఎన్ఓ కానీ పెడతాం జరుగుతుందండి. సో సెంట్రల్ ఎక్సైజ్ డే యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్లో కానీ, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్లో కానీ టు కంట్రోల్ ఆర్ టు ప్రివెంట్ కరప్షన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన డేగా మనం చెప్పచ్చు. సో కరప్షన్ గురించి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి, పీస్ గురించి ఇవన్నీ కూడా మన సూచీలు అనే టాపిక్ చేద్దాం. దాంట్లో క్లియర్గా చెప్తాం. నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ఇంపార్టెంట్ డే. ఫిబ్రవరిలో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ఇంపార్టెంట్ డే ఫిబ్రవరి 28. సో ఫిబ్రవరి 28 అనేది మనందరికీ తెలుసు, నేషనల్ సైన్స్ డేగా మనం చెప్తారు. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28గా వస్తుంది. ఎందుకు ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా చెప్తారంటే దీనికి ఒక ప్రధానమైన కారణం ఉందని చూద్దాం. మనందరికీ సివి రామన్ అనే పేరు తెలుసు. సివి రామన్ అంటే చంద్రశేఖర వెంకట రామన్. సివి రామన్ భౌతిక శాస్త్రానికి సంబంధించి వచ్చే శాస్త్రవేత్త, అంటే ఫిజిక్స్. సివి రామన్ పేరు చెప్పగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటంటే రామన్ ఎఫెక్ట్, కాంతికి సంబంధించి, లైట్కి సంబంధించి మనకి రామన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో సివి రామన్ అనే పర్సన్ రామన్ ఎఫెక్ట్ని ఏ తేదీనైతే కనుగొన్నాడో ఆ తేదీనే మనం నేషనల్ సైన్స్ డేగా చెప్తాం. సివి రామన్ అనే పర్సన్ రామన్ ఎఫెక్ట్ని ఏ తేదీనైతే కనుగొన్నాడో ఆ తేదీనే మనం నేషనల్ సైన్స్ డేగా చెప్తున్నాం. సో ఈయన రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న తేదీ కనుక తీసుకుంటే 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ని కనుగొనడం జరిగింది. 1928 ఫిబ్రవరి 28. అందరూ నేషనల్ సైన్స్ డే అనేటప్పటికీ సివి రామన్ యొక్క జయంతి అనుకుంటారు. జయంతి కాదండి, ఆయన రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న తేదీగా చెప్పచ్చు. ఆయన యొక్క జయంతి అనేది మనకి 1888 7th నవంబర్ వస్తుందండి. సివి రామన్ యొక్క పుట్టిన తేదీ కనుక తీసుకుంటే 1888 7th నవంబర్ వస్తుంది. ఈయన తమిళనాడులోని తిరుచిరపల్లి అనే ప్రదేశంలో పుట్టాడు. తమిళనాడులోని తిరుచిరపల్లి అనే ప్రదేశంలో పుట్టడం జరిగిందండి ఆయన. తమిళనాడులోని తిరుచిరపల్లి. నెక్స్ట్ ఈయనకి నోబెల్ మరియు భారతరత్న అవార్డులు రెండూ రావడం జరిగింది. భారతరత్న అవార్డు అనేది 1954లో వస్తే నోబెల్ అనేది 1930లో వచ్చిందని. సో సివి రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్కి ఇటు భారతరత్న అవార్డు ఇచ్చారు, అదేవిధంగా నోబెల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని. సో ఈయన గురించి మనం ఈ అంశాన్ని మనం ప్రస్తావించవచ్చు. ఈ నేషనల్ సైన్స్ డేని మనకి 1928 నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. సో 2020 యొక్క నినాదం అనేది చూద్దామండి. 2020 యొక్క నినాదం అన్నా థీమ్ అన్నా ఒకటి, ఉమెన్ ఇన్ సైన్స్. 2020 యొక్క థీమ్ కనుక తీసుకుంటే ఉమెన్ ఇన్ సైన్స్. ఉమెన్ ఇన్ సైన్స్
ఇది మనం నినాదంగా చెప్పొచ్చు. ఉమెన్ ఇన్ సైన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అన్నా, మన హెల్త్ మినిస్టర్ అన్నా మనం ఒక పర్సన్ పేరు చెప్పచ్చు. ఆయన పేరే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుంది. హర్షవర్ధన్ కుమార్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఇస్రో అనే అంశం కూడా చెప్పచ్చు. ఇస్రో చైర్మన్ ఎవరంటే కే శివన్ అని చెప్పచ్చు. ఇస్రోని స్థాపించింది 1969. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే మనం జి సతీష్ రెడ్డి అనే పేరు చెప్పచ్చు. డిఆర్డిఓని స్థాపించింది 1958. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఢిల్లీ అని చెప్పచ్చు. సో సైన్స్ సంబంధించి నేషనల్ సైన్స్ డేకి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశంగా థీమ్ అనేది ఉమెన్ ఇన్ సైన్స్గా మనం చెప్పచ్చు. సో ఫిబ్రవరి నెలలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ డేస్గా మనం 4 చెప్తారు. ఫిబ్రవరి 4, 13, 24, 28. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే, 13 వరల్డ్ రేడియో డే, 24 సెంట్రల్ ఎక్సైజ్ డే, 28 నేషనల్ సైన్స్ డే. ఈ 4 మాత్రమే మనకి ఫిబ్రవరిలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అండి. ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ కనుక తీసుకుంటే ఐ ఆమ్ అండ్ ఐ విల్ వస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్ డే థీమ్ కనుక తీసుకుంటే డీటెయిల్స్ ఎయిమ్ హైలైట్ వస్తుంది. అండ్ వరల్డ్ రేడియో డే థీమ్ తీసుకుంటే రేడియో అండ్ డైవర్సిటీ వస్తుంది. నేషనల్ సైన్స్ డే కనుక తీసుకుంటే ఉమెన్ ఇన్ సైన్స్ అనేది వస్తుందండి. ఇవి ఫిబ్రవరి నెలలో వచ్చే ఇంపార్టెంట్ డేస్. నెక్స్ట్ మనం మార్చ్ గురించి ప్రస్తావిద్దాం. మార్చి నెలలో వచ్చే ఇంపార్టెంట్ డేస్ అనేవి చూస్తే ఫస్ట్ మార్చ్లో వచ్చే ఇంపార్టెంట్ డేస్లో ఫస్ట్ మనం మార్చ్ 3వ తేదీ గురించి చూద్దాం. మార్చ్ 3 అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మనం చెప్పచ్చు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా మనం చెప్పచ్చు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. అంటే మనకి ఈ డేని అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి యానిమల్స్ యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ సంబంధించి ఈ ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మనకు యునెస్కో అనే సంస్థ 2013వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి. అంటే ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారంటే 2013 అని చెప్పచ్చు. 2013 నుంచి మన మార్చి 3వ తేదీని వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మనం నిర్వహించుకుంటున్నాం. సో 2020 థీమ్ కనుక తీసుకుంటే 2020 థీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సస్టైన్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. సస్టైన్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ అనేది మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క 2020 నినాదంగా మనం చెప్పచ్చు. సస్టైన్ అంటే మనకి స్థిరంగా కంటిన్యూస్లీ అని వస్తుందండి. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే మనకి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా మనం చెప్పడం జరిగింది. సో వాటికి ఇండికేషన్గా మనం ఒక 2 అంశాలు మనం ప్రస్తావిద్దాం. ఏంటా 2 అంశాలు అంటే భారతదేశంలో ఉండే మొత్తం పులుల సంఖ్య ఎంత, భారతదేశంలో ఉండే మొత్తం ఏనుగుల సంఖ్య ఎంత అనేది చూద్దామండి. ఎగ్జాంపుల్ కింద 2 తీసుకుందాం. భారతదేశంలో ఉండే టోటల్ టైగర్స్ 2967. భారతదేశంలో ఉండే టోటల్ ఎలిఫెంట్స్ 27312. సో భారతదేశంలో పులులు అధికంగా ఉండే రాష్ట్రం ఏదంటే మన మధ్యప్రదేశ్ అని చెప్తారు. ఒక్క మధ్యప్రదేశ్లోనే 526 పులులు ఉన్నాయండి. ఒక్క మధ్యప్రదేశ్లోనే 526 పులులు ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఎక్కువ ఉండే రాష్ట్రాలుగా మనం కర్ణాటక, కేరళ రాష్ట్రాలు చెప్తాం. క్లియర్. సో టోటల్ ఎలిఫెంట్స్ అండ్ టోటల్ టైగర్స్గా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. సో థీమ్ కనుక తీసుకుంటే సస్టైన్
ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ అని వస్తుందండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. నెక్స్ట్ మార్చ్లో మనం చెప్పుకోబోయే మరొక ఇంపార్టెంట్ డే మార్చి 8. సో మార్చి 8 అంటే అందరికీ తెలుసండి మనకి ప్రపంచ మహిళా దినోత్సవం. సో ప్రపంచ మహిళా దినోత్సవం అన్న లేదా వరల్డ్ ఉమెన్స్ డే అన్న ఒకటి. సో ఈ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని యునెస్కో మరియు యుఎన్ఓ అనే సంస్థలు మనకి ఏ తేదీన ప్రవేశపెట్టినాయని చూద్దాం. అంటే ఏ ఇయర్లో ప్రవేశపెట్టినాయని చూద్దాం. అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల యొక్క సంరక్షణకు సంబంధించి, మహిళల యొక్క భద్రత అంశాలకు సంబంధించి యునెస్కో మరియు యుఎన్ఓ అనే 2 సంస్థలు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని 1911లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 1911 నుంచి మనం ప్రపంచ మహిళా దినోత్సవంగా మార్చి 8వ తేదీని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1911 అని చెప్పొచ్చు. ఎవరు ప్రవేశపెట్టారంటే యునెస్కో అండ్ యుఎన్ఓ చెప్పచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల యొక్క సామాజిక భద్రత అంశాలకు సంబంధించి వచ్చే డేగా మనం చెప్పచ్చు. సో మనకి 2020 థీమ్ కనుక తీసుకుంటే 2020 థీమ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. I am generation equality realizing women rights. అంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ విధంగానే చదవండి సార్. ఐ ఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్ రైట్స్గా మనం చెప్పచ్చు. తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇలాగని చదవండి. నెక్స్ట్ వరల్డ్ ఉమెన్స్ డేకి సంబంధించి మనకి 2020 థీమ్గా మనం ఈ అంశాన్ని ప్రస్తావన చేయవచ్చు. సో వరల్డ్ ఉమెన్స్ డే అనేది మనకి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిందంటే 1911 అని చెప్తారండి. యునెస్కో యుఎన్ఓ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ మనం దిశ సంఘటన గురించి, నిర్భయ సంఘటన గురించి, దిశ టోల్ ఫ్రీ నెంబర్ గురించి మనం ప్రస్తావించాం. సో భారతదేశంలో అత్యాచార సంఘటనలు అధికంగా జరుగుతున్న రాష్ట్రాల పరంగా మనకు ఉత్తరప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉందని చెప్పాం. ఆల్రెడీ మనం రేఖా శర్మ గురించి ప్రస్తావించాం, స్మృతి ఇరానీ గురించి కూడా ప్రస్తావించాం. క్లియర్? సో థీమ్ అనేది ఇంపార్టెంట్ అండి, థీమ్ అనేది చూసుకోండి. నెక్స్ట్ మార్చిలో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే మార్చ్ 21. సో మార్చ్ 21 అనేది మనకి వరల్డ్ ఫారెస్ట్ డేగా చెప్పచ్చు. వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీకరణ దినోత్సవంగా వస్తుందండి. సో ఈ వరల్డ్ ఫారెస్ట్ డే అనేది మనకి యునెస్కో అనే సంస్థ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 2020 నినాదం ఏంటి? భారతదేశం యొక్క మొత్తం అటవీకరణ విస్తీర్ణం ఎన్ని మిలియన్ హెక్టార్స్? భారతదేశంలో అడవుల శాతం అధికంగా ఉండేది ఎక్కడ, తక్కువ ఉండేది ఎక్కడ అని చూద్దాం. సో ఫస్ట్ ఈ వరల్డ్ ఫారెస్ట్ డేని యునెస్కో అనే సంస్థ వాళ్ళు, అంటే ప్రపంచవ్యాప్తంగా అటవీ సంరక్షణ అంశాలకు సంబంధించి డే అనేది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనకి ప్రజెంట్గానే తీసుకుంటే మనకి గ్లోబల్ వార్మింగ్ లాంటి, మనకి డీఫారెస్టేషన్ లాంటి అంశాలు మనకి అధికంగా జరుగుతున్నాయి. సో డీఫారెస్టేషన్ లాంటి అంశాలు మనం కంట్రోల్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రివెంట్ చేయడానికి ఈ యునెస్కో అనే సంస్థ వరల్డ్ ఫారెస్ట్ డేని 2012వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. సో 2012వ సంవత్సరం నుంచి మనం వరల్డ్ ఫారెస్ట్ డేగా మార్చ్ 21వ తేదీని మనం చెప్తున్నాం. క్లియర్? అంటే డీఫారెస్టేషన్ లాంటి అంశాలు మనకి పునరావృతం కాకుండా వాటిని కంట్రోల్ చేయాలి లేదా నిషేధించాలనే అంశంతో మనకి వరల్డ్ ఫారెస్ట్ డే అనేది వస్తుందండి.
సో 2020 యొక్క నినాదం కనుక తీసుకుంటే వరల్డ్ ఫారెస్ట్ డే యొక్క 2020 థీమ్ అనేది ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ అనేది మనకి 2020 యొక్క నినాదంగా చెప్తారు. 2020 యొక్క థీమ్. సో క్లియర్, ఇంపార్టెంట్. భారతదేశం యొక్క టోటల్ ఫారెస్ట్ ఏరియా 80.73 మిలియన్ హెక్టార్స్గా చెప్తారండి. భారతదేశం యొక్క టోటల్ ఫారెస్ట్ ఏరియాగా 80.73 మిలియన్ హెక్టార్స్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షల అనే అంశం అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో భారతదేశంలో అడవులు అధికంగా ఉండే రాష్ట్రంగా మన మధ్యప్రదేశ్ చెప్తారు. అతి తక్కువగా ఉండే రాష్ట్రంగా హర్యానా అని చెప్తారు. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అడవులు ఎక్కువ ఉంటే మధ్యప్రదేశ్, ఏ రాష్ట్రంలో తక్కువ అంటే మనం హర్యానా చెప్పచ్చు. సో మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్, ఆనందీబెన్ పటేల్ గవర్నర్. హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్, సత్యదేవ్ నారాయణ అనే పర్సన్ గవర్నర్. సో భోపాల్ అనేది క్యాపిటల్, చండీగఢ్ అనేది క్యాపిటల్గా వస్తుంది. సో వరల్డ్ ఫారెస్ట్ డేకి సంబంధించి 2020 థీమ్ ఏదంటే ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. సో యునెస్కో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా డీఫారెస్టేషన్ లాంటి అంశాలను కంట్రోల్ చేయడానికి లేదా నిరోధించడానికి ఈ వరల్డ్ ఫారెస్ట్ డేని 2012లో ప్రవేశపెట్టడం జరిగిందని. క్లియర్. సో ఇది ఫారెస్ట్ డేకి సంబంధించి వస్తుంది. నెక్స్ట్ ఫారెస్ట్ డే తరువాత మనం చెప్పేది మరొక డేగా మార్చ్ 22 అనే చెప్పచ్చు. సో మార్చ్ 22 కూడా ఇంపార్టెంట్. ఏంటా డే అంటే వరల్డ్ వాటర్ డే, అంటే ప్రపంచ నీటి దినోత్సవం. మార్చ్ 22. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మనకి తాగునీటి సరఫరా అంశాలకు సంబంధించి లేదా తాగునీటి సరఫరా ఇబ్బందులకు సంబంధించి మనకి ఈ డే అనేది రావడం జరుగుతుందండి. సో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వాటర్ డేని యునెస్కో అనే సంస్థ వాళ్ళు 1993లో ప్రవేశపెట్టడం జరిగిందని. సో వరల్డ్ వాటర్ డే అంటే మొట్టమొదటి వరల్డ్ వాటర్ డే ఎప్పుడంటే 1993. అంటే ప్రపంచాల వ్యాప్తంగా మనకి నీటి సరఫరా ఏ విధంగా ఉంది అనే అంశాల మీద కొంత క్లారిటీ అనేది రావడానికి ఈ విధంగా వీటిని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో వరల్డ్ వాటర్ డే, మొట్టమొదటి వరల్డ్ వాటర్ డే 1993. సో 2020 థీమ్ కనుక తీసుకుంటే మనకి 2020 థీమ్ కనుక తీసుకుంటే వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ అని వస్తుందండి. వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది 2020 యొక్క నినాదంగా మనం చెప్పచ్చు. వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే నీటిపారుదల అంశాల పర్యవేక్షణకు సంబంధించి మనకి ఈ డే అనేది వస్తుందండి. అంటే మన దేశమే తీసుకుంటే భారతదేశం యొక్క జాతీయ నది ఏదంటే మన గంగా నది అని చెప్తారు. సో గంగా నదికి జాతీయ హోదా ఎప్పుడు వచ్చిందంటే 2008వ సంవత్సరంలో రావడం జరిగిందండి. సో ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా మనం కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ప్రస్తావిస్తారు. సో కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మనకి 2019 జూన్ 21వ తేదీన పూర్తి కావడం జరిగింది. అంటే మనకు మ్యాక్సిమం పూర్తయింది. సో 1,20,000 కోట్ల రూపాయలనే దానికి కేటాయించిన బడ్జెట్గా మనం చెప్పచ్చు. 1,20,000 కోట్ల రూపాయలండి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వచ్చే అంశం. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వస్తుందండి. సో ఆ విధంగా మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం తీసుకోవచ్చు. పోలవరం ఇంకా నిర్మితం అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదండి. క్లియర్. అంటే మనకి పోలవరం కానీ కాళేశ్వరం కానీ తీసుకుంటే ముఖ్యంగా మనకి తాగునీటి అంశాల అభివృద్ధికే కాకుండా వ్యవసాయ అంశాలకు కూడా ఉపయోగపడే విధంగా నీటిని సరఫరా చేయడం జరుగుతుందండి. క్లియర్. సో మనకి సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్ అనే పేరు వస్తుందండి. గజేంద్ర సింగ్ షెకావత్ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. ఆయన యొక్క కాన్స్టెన్సీ ఏదంటే మనకి జోధ్పూర్ రాజస్థాన్ వస్తుందండి. జోధ్పూర్ రాజస్థాన్ అనేది నియోజకవర్గంగా గజేంద్ర సింగ్ షెకావత్ అనే పర్సన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తిగా మనం చెప్పచ్చు. క్లియర్.
సో ఇది వరల్డ్ వాటర్ డేకి సంబంధించి థీమ్ అనేది క్లైమేట్, వాటర్ అండ్ క్లైమేట్గా మనం చెప్పొచ్చు. వాటర్ అండ్ క్లైమేట్, వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ క్లైమేట్ కదా, వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ మనకి మార్చ్ నెలలో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే మార్చ్ 23. సో మార్చ్ 23ని వరల్డ్ మెటీరియలాజికల్ డేగా చెప్తారండి. వరల్డ్ మెటీరియలాజికల్ అంటే ఏమీ కాదండి, వాతావరణానికి సంబంధించి వచ్చే డే. ప్రపంచ వాతావరణ దినోత్సవంగా మనం మార్చ్ 23వ తేదీని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మార్చ్ 23ని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా యునెస్కో అనే సంస్థ వాళ్ళు ఎప్పుడు ప్రకటించారంటే 1950లో ప్రకటించారు. అంటే 1950 నుంచి కూడా మనం ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చ్ 23గా చెప్తున్నాం. ఎందుకంటే మనకి ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటైన సంవత్సరం కూడా ఇది. అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు కాబడిన సంవత్సరం కూడా ఇదే. సో అప్పటి నుంచే మనకి మార్చ్ 23ని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా మనం చెప్తున్నాం. ఈ ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క ప్రధాన కార్యాలయం మనకి జెనీవా అనేది వస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ పెట్టేరి తాలస్ అనే పేరు వస్తుందండి. పెట్టేరి తాలస్ ప్రజెంట్ మనకి ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క సెక్రటరీ జనరల్గా చెప్పచ్చు. హెడ్ క్వార్టర్ జెనీవా. అంటే ముఖ్యంగా మనకి ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవించే మార్పుల అవగాహనకి సంబంధించి, ఆ మార్పులు అనేవి మనకి ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి అనే వాటి మీద పర్యవేక్షణ చేయటానికి ఈ వరల్డ్ మెటీరియలాజికల్ డే అనేది మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఒక ఎగ్జాంపుల్ మన ఇండియాకి సంబంధించే తీసుకోండి. రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త రూల్ ఏంటంటే దీపావళికి సంబంధించి మనకు టపాసులను ఎక్కువగా కాల్చకూడదు. కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఆ పొగను పీల్చడం ద్వారా ప్రమాదం, అండ్ భారతదేశంలో ఎయిర్ పొల్యూషన్ అధికంగా ఎక్కువ అవుతుందని మనకు ఒక నివేదిక ఇచ్చారు. సో భారతదేశంలో ఎయిర్ పొల్యూషన్ అనేది పెరగడానికి గల కారణాలను పర్యవేక్షించడానికి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ పేరు జస్టిస్ మదన్ బి లాకూర్. జస్టిస్ మదన్ బి లాకూర్ అనే కమిటీ దేనికి వస్తుందంటే మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాతావరణ అంశాల మీద, అంటే పొల్యూషన్ లాంటి అంశాల మీద ఏ విధంగా వస్తున్నాయి అనే పర్యవేక్షణ చేయడానికి వేసిన కమిటీ. ఈ కమిటీ పేరు చాలా ఇంపార్టెంట్, జస్టిస్ మదన్ బి లాకూర్ కమిటీ అని చెప్పచ్చు. మనకి భారతదేశంలో వాతావరణ కాలుష్యానికి అధికంగా కారణమయ్యే ఏంటంటే పారిశ్రామిక సంస్థలు, అదేవిధంగా పంజాబ్ మరియు హర్యానా లాంటి రాష్ట్రాలు. ఎందుకు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు అంటున్నా అంటే ఆ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత అనేది ఇతర రాష్ట్రాల కంటే అధికం కాబట్టి ఆ విధంగా తీసుకున్న మనకి ఎయిర్ పొల్యూషన్ కారణంగా చెప్పచ్చు. పారిశ్రామిక సంస్థలన్నీ కూడా మన ఎయిర్ పొల్యూషన్ కారణంగా చెప్పచ్చు. క్లియర్? మనం వాడే వెహికల్స్ ద్వారా కూడా మనకు పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ అన్ని అంశాల ఆధారంగా, అంటే వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, వాటికి ఏమైనా మనం ప్రత్యామ్నాయాలు తీసుకోవచ్చా అనే అంశాల మీద వీళ్ళకి అవగాహన అనేది చేయడానికి ఈ డే అనేది వస్తుందని. జస్టిస్ మదన్ బి లాకూర్ అనే కమిటీ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ మనకి మార్చిలో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ఇంపార్టెంట్ డే మార్చ్ 24. ఇక్కడ పెట్టేరి తాలస్ అనే పర్సన్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ సంబంధించి వచ్చే సెక్రటరీ జనరల్గా చెప్పచ్చు.
సో 1950లో మనకి ఈ ఆర్గనైజేషన్ స్థాపించారు. అప్పటి నుంచి వరల్డ్ మెట్రలాజికల్ డేగా మనకి యునెస్కో ప్రకటించడం జరిగిందని. క్లియర్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి పొల్యూషన్ లాంటి అంశాలను, వాతావరణానికి సంబంధించిన అంశాలను పర్యవేక్షించడానికి ప్రవేశపెట్టిన డేగా మనం చెప్పచ్చు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ గాలి కాలుష్యం సంభవిస్తున్న దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంతో కూడా తెలియాలి. ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్, టాప్ 5 పొల్యూటెడ్ కంట్రీస్లో భారతదేశం యొక్క స్థానం కనుక తీసుకుంటే ఫస్ట్ మనకి బంగ్లాదేశ్ వస్తుందండి, సెకండ్ పాకిస్తాన్, థర్డ్ ఆఫ్ఘనిస్తాన్, ఫోర్త్ మాల్దీవ్స్ అండ్ ఫిఫ్త్ ఇండియా. సో ప్రపంచంలో గాలి కాలుష్యం అనేది అతి ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం 5వ దేశంగా, మొట్టమొదటి దేశంగా మనం బంగ్లాదేశ్ అనే దేశాన్ని చెప్తారు. అంటే మనకి బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మాల్దీవ్స్ కానీ ఇవన్నీ కూడా మన సరిహద్దు దేశాలు, మన బౌండరీ కంట్రీస్. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మనం, ఈ 4 కూడా మన బౌండరీ కంట్రీస్. సో ఇండియా కూడా ప్రమాదకరమైన స్థాయిలో ఉందనేది క్లియర్గా అర్థమవుతుందని. అంటే మనం ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే ఉండే ఒకే ఒక దారి ఏదంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి రావాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి రావాలి, సోలార్ పవర్ అనేది అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే మనకి సోలార్ పవర్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ కంప్లీట్గా భారతదేశంలో అమలవుతాయో అప్పుడు మనం ఎయిర్ పొల్యూషన్ లాంటి అంశాలను మనం కంట్రోల్ చేయొచ్చే తప్ప లేకపోతే కంట్రోల్ చేయలేం. అండ్ ట్రీస్ అనేవి మనం అధికంగా పెంచాలి. చెట్లను అధికంగా పెంచడం ద్వారా మనకి అతి ఎక్కువ మొత్తంలో మనకి ఆక్సిజన్ లాంటి లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో భారతదేశంలో ఏదైనా పారిశ్రామిక సంస్థ లాంటివి పెట్టాలంటే మనకి ఎన్జిటి అనే సంస్థ యొక్క పర్మిషన్ కావాలి. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అంటే ఏదైనా పారిశ్రామిక సంస్థ అనేది పెట్టాలంటే కంపల్సరీ వాళ్ళ యొక్క పర్మిషన్ అనేది కావాలని. ఎందుకంటే వాళ్ళు ముందు చెక్ చేసుకునే తర్వాతే, అంటే మనకి జనాలు సంచరించే ప్రదేశంలో కాకుండా అవుట్ ఆఫ్ సిటీలో పెట్టే విధంగా ఏదైనా ప్రమాదాలు లాంటివి జరిగే ఆస్కారం ఉన్న సమయాల్లో వాటిని ప్రివెంట్ చేసే విధంగా ఈ సంస్థ అనేది వస్తుందని. సో ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ ఎవరంటే ఆదర్శ్ కుమార్ గోయల్. ఆదర్శ్ కుమార్ గోయల్ అనే పర్సన్ ఎన్జిటి సంస్థకు వచ్చి చైర్మన్గా చెప్పి చాలా ఇంపార్టెంట్ పర్సన్ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. మనకి కేంద్ర పర్యావరణ వాతావరణ శాఖ మంత్రిగా, ఐబి సమాచార శాఖ మంత్రిగా మనం చెప్పేది ప్రకాష్ జవదేకర్ అనే పేరు చెప్తారు. కేంద్ర పర్యావరణ వాతావరణ మరియు సమాచార శాఖ మంత్రి ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అనే పేరు వస్తుందండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో సందర్భాలు వచ్చినప్పుడు ప్రస్తావించాం. సో ఇది మార్చి నెలలో వచ్చే ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్చ్ 24 అనేది కూడా ఇంపార్టెంట్. వరల్డ్ టీబీ డేగా చెప్తారని. వరల్డ్ టీబీ డే. టీబీ అంటే మన క్షయవ్యాధి అని వస్తుందని. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా మనం చెప్పచ్చు. సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఈ క్షయవ్యాధిని ఎప్పుడు ప్రకటించిందంటే 1982లో ప్రకటించడం జరిగిందని. అంటే మనకి ప్రపంచ క్షయవ్యాధిని ఏ సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారంటే 1982 నుంచి క్షయవ్యాధి అనేది మనకు నిర్వహించడం జరుగుతుందండి. అంటే మెయిన్గా కనుక తీసుకుంటే మనకి టీబీ లాంటివి దేనికి వస్తాయండి? ఎక్కువగా మనం స్మోకింగ్ లాంటి అంశాలు చేసిన, డ్రింకింగ్ లాంటి అంశాలు చేసిన, అంటే మనకి ఇటువంటి అంశాల ఆధారంగా, ఇటువంటి పనుల ఆధారంగా మనకు క్షయ లాంటి వ్యాధులు మెయిన్గా స్మోకింగ్, టీబీ లాంటివి మనకు మెయిన్గా స్మోకింగ్ వల్ల వస్తాయి.
సో ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ అంశాలను తగ్గించడానికి ప్రవేశపెట్టిన డేగా మనకి వరల్డ్ టీబీ డే అనేది వస్తుందండి. సో వరల్డ్ టీబీ డేని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ప్రకటించిందంటే 1982 అని చెప్పచ్చు. సో 2020 థీమ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 2022 థీమ్ కనుక తీసుకుంటే ఇట్స్ టైమ్ అని వస్తుందండి. 2021 నినాదంగా మనం ఇట్స్ టైమ్ అని చెప్పచ్చు. అండ్ భారతదేశంలో క్షయవ్యాధి నివారణకు సంబంధించి ఒక టార్గెట్ అనేది పెట్టారండి. అండ్ భారతదేశంలో క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సో భారతదేశంలో క్షయవ్యాధి నివారణకు సంబంధించి పెట్టిన టార్గెట్ 2025. భారతదేశంలో ఒక క్షయవ్యాధి వచ్చిన పర్సన్కి ఇచ్చే పెన్షన్ ఎంతంటే, పెన్షన్ అనే కాదు, 1500 రూపీస్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తారండి. సో ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దేనికంటే వాళ్ళు మెడిసిన్స్ అనేవి పర్చేజ్ చేసుకోవడానికి సంబంధించి వస్తుందండి. సో 2025 కల్లా భారతదేశం క్షయవ్యాధి అనేది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశం. అండ్ క్షయవ్యాధి వచ్చిన వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సహాయం కింద 1500 రూపాయలు అనేది ఇవ్వడం కూడా జరుగుతుందండి. సో ఇది వరల్డ్ టీబీ డేకి సంబంధించి. సో మార్చి నెలలో వచ్చే డేస్ కనుక తీసుకుంటే మార్చ్ 8 ఫస్ట్ ఏం చూసామని, మార్చ్ 8 వెయిట్ ఫస్ట్ మార్చ్ 3 అని చూసాం, తర్వాత మార్చ్ 8 అని చూసాం, తర్వాత మార్చ్ 21, మార్చ్ 22, మార్చ్ 23, మార్చ్ 24 మనకి 6 ఇంపార్టెంట్ డేస్ వచ్చినాయి. సో వీటిల్లో కూడా ఏదో ఒకటి అవకాశం ఉంటుంది. జస్టిస్ మదన్ బి లాకూర్ అనే కమిటీ మనకి ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పచ్చు. సో ఆదర్శ్ కుమార్ గోయల్ అనే పేరు కూడా ఇంపార్టెంట్. థీమ్స్ అనేవి మనకు అన్ని డేస్ చెప్పట్లేదు, కొన్ని వెరీ 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 ఇంపార్టెంట్ డేస్ మాత్రమే మనం చెప్తున్నాం. సో మనం ఏవైతే డేస్కి థీమ్స్ చెప్పామో ఆ డేస్ యొక్క థీమ్స్ అనేవి మనకు ఐడియా ఉండాలండి కంపల్సరీ. సో ఇది మార్చ్ మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేస్ అవి. నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ గురించి కూడా మనం ప్రస్తావించడం జరుగుతుంది.